హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో అప్పటికప్పుడు చేసుకునే పునుగులు చేసి చూపిస్తున్నానండి. ఈ పునుగులకి మనం పిండి నానబెట్టుకోవడం, రుబ్బుకోవడం చేసుకునే పనేం ఉండదనమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు అప్పటికప్పుడే చేసేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా తప్పకుండా ఈ పునుగులని ట్రై చేయండి. ఈవినింగ్ స్నాక్స్ లాగా కానీ, లేదంటే బ్రేక్‌ఫాస్ట్‌గా కూడా మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పునుగుల్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా మిక్సీ జార్ తీసుకొని 2 పచ్చి బంగాళదుంపల్ని తోలు తీసేసి సన్నగా కట్ చేసుకొని మిక్సీ జార్‌లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. దీనిలోకి ముప్పావు కప్పు నుంచి 1 కప్పు వరకు పెరుగుని యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. దీనిలో 3/4 కప్పు వరకు మనం గోధుమ పిండిని యాడ్ చేసుకుంటున్నామండి. కావాలంటే మైదా అయినా సరే వేసుకోవచ్చు. అలాగే బియ్యపు పిండి పావు కప్పు వేసుకొని గ్రైండ్ చేసుకొని ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకున్నాను. ఇప్పుడు దీనిలోకి ఉప్మా రవ్వ, సూజీ అంటారు కదండీ! ఉప్మా చేసుకునే రవ్వ ఒక అరకప్పు వరకు వేసుకోవాలి. కావాలంటే మనం కలుపుకున్న తర్వాత అండి, మరీ బ్యాటర్ లూజ్‌గా ఉంది అంటే అప్పుడు ఇంకా కావాలంటే ఒక పావు కప్పు మనం ఉప్మా రవ్వని కలుపుకోవాలండి. ఇలా మొత్తం కలిసిపోయిన తర్వాత దీనికి మూత పెట్టేసేసి పక్కన పెట్టుకుందాము. ఇది కొంచెం సేపు పక్కన పెడితే మనకు కొంచెం ఈ ఉప్మా రవ్వ అనేది పీల్చుకొని వాటర్ కొంచెం గట్టిపడుతుందండి. చూడండి 10 మినిట్స్ అవుతుంది. ఇప్పుడు చూద్దాము. చూసారు కదా, గట్టిపడింది. కొంచెం వాటర్ పీల్చుకొని బ్యాటరు ఇట్లా ఉంటే మనకి సరిపోతుందండి. మనం పకోడీలు లాగా కానీ బోండాల్లాగా వేసుకోవడానికి. దీనిలో 1 కప్పు అంటే ఒక పెద్ద ఆనియన్ సన్నగా కట్ చేసుకున్నాను. అలాగే ఒక 5 పచ్చిమిరపకాయలను కూడా సన్నగా తరిగి కట్ చేశానండి. అలాగే కరివేపాకు ఒక 3 రెమ్మలను తీసుకొని సన్నగా కట్ చేసి తీసుకోవాలి. అలాగే కొత్తిమీర కొంచెం సన్నగా తరిగి తీసుకున్నానండి. అలాగే అల్లం మీరు తురుము తీసుకోవచ్చు, లేదంటే ముక్కలుగా కట్ చేసైనా తీసుకోవచ్చు. ఒక 1 ఇంచ్ వరకు అల్లం ముక్క, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. అలాగే దీనిలో రుచికి సరిపడినంత సాల్ట్‌ని యాడ్ చేసుకోవాలండి. అది మనకి ఎంత సరిపోతుందో చూసి వేసుకోవచ్చు. అలాగే ఒక చిటికెడు సోడా ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ కూడా మనం పిండిలోకి కలుపుకోవాలండి, కలిసేలాగా పిండిలోకి. మీకు కావాలంటే దీనిలోకి క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు. బాగానే ఉంటుంది అది కూడా యాడ్ చేస్తే గనక. ఇదంతా బాగా కలిపేసుకున్నాం కదా, చూసారు కదండి బ్యాటర్ అలా ఉండాలి. అలా ఉంటే మనకి పునుగులు వేయడానికి బాగా వస్తుంది. నేను బాండీ పెట్టుకొని నూనె వేడి చేసుకున్నానండి. నూనె కాగిందో లేదో కొంచెం చెక్ చేసుకున్న తర్వాత మనం కొంచెం కొంచెం పిండిని తీసుకొని పునుగుల్లాగా వేసుకోవాలి. ఇవి అటు ఇటు తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చాక వీటినన్నిటినీ కూడా వేరొక బౌల్లోకి తీసేసుకుందాము. అలాగే మిగిలిన పిండిని మొత్తాన్ని కూడా మనం పునుగులుగా వేసేసుకొని వీటన్నింటినీ కూడా మనం బౌల్లోకి తీసేసుకుందాం. చూసారు కదండి, చాలా సింపుల్గా మనం మినప్పప్పు కానీ ఏమీ వాడకుండా సింపుల్గా పునుగులు తయారు చేసుకున్నామండి. ఇవి ఇన్స్టెంట్గా చేసుకున్న పునుగులు చాలా క్రిస్పీగా ఉంటాయి. అలాగే లోపల మనం ఓపెన్ చేస్తే కూడా చాలా సాఫ్ట్గా బోలుగా వస్తాయండి. ఎప్పుడైనా సరే మనం చూడండి పిండి లోపల ఎలా ఉందో మీకు తుంచి చూపిస్తున్నాను కదా, అట్లా బోలుగా సాఫ్ట్గా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మీ దగ్గర ఏదైనా చట్నీ ఉంటే చట్నీతో తినొచ్చు. కొబ్బరి చట్నీ కానీ, పల్లీల చట్నీ కానీ, లేదంటే కనుక టమాటా సాస్తో అయినా సరే చాలా బాగుంటుందండి. దేంతో తిన్నా కూడా టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఏదైనా మనం స్నాక్స్ తయారు చేసుకోవాలి అనుకుంటే కనుక ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా తప్పకుండా నచ్చుతుందండి. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.